ముందుగా నమస్తే అందరికి. సో ఒక విషయం మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అదేంటో నేను చెప్తాను. సో ఈరోజు డే 55, మనం సక్సెస్ఫుల్ గా డే 55, డే 56 అనేది దాన్ని కొలాప్స్ చేసేసినాము. అది ఎట్లా అంటే నేను చెప్తాను, నా బోర్డు మీద మెన్షన్ చేసినాను. సో లైఫ్ లో ఏదైనా సరే మనం చేసేది కొంచెం నిజాయితీ చేయాలి. అదో హెల్త్ గురించి అయితే ఇంకా పర్ఫెక్షన్ చేయాలి. సో మనం ఎన్ని నిజాలు చెప్తామో అవి నిజాలే ఉండాలి, అబద్ధాలు ఆడుతున్న ఆ విషయంలో. నేను అదే చెప్పదలుచుకున్నా ఈ రోజు వీడియోలో. నేను డే 54, 55 దసరా తర్వాత దసరా మూడ్ లో ఉండేసి నేను ఈ 2 days అంతా కొలాప్స్ చేసిన. కొలాప్స్ అంటే ఏంటి? టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం. సో నాకు ఎందుకు మీకు ఈ విషయం షేర్ చేస్తున్నా అంటే, నా దృష్టిలో ఏంటంటే మనం ఏదైనా సరే నిజాయితీగా ఉండాలా. అది తప్పైనా చెప్పాలా, ఎక్స్ప్లోర్ చేయాలా. నేను అదే అనుకుంటున్నా. ఎందుకంటే నాకు 150 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళందరూ నిజమా అబద్ధమా అనుకోవద్దు, ఇది నిజం. ఎందుకంటే నేను మిస్టేక్ చేసిన. ఈ 2 days బాగా నేను ఫుడ్ తీసుకోకపోవడం, నా ఫేస్ గిట్ట చేంజ్ చేయడం, అంతా చేంజ్ కొలాప్స్ అయిపోయింది. నా బాడీ అంత సెటప్ లేదు. సో మళ్ళీ ఈరోజు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ డే 57 నుంచి మనం కంటిన్యూషన్, మనము 18 hours హార్డ్ వర్క్ చేయాల్సిందే. అది డైలీ అప్డేట్ చేస్తా. సో పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ ప్లస్ మన యూట్యూబ్ అన్ని నేను మళ్ళీ కంటిన్యూషన్ చేస్తా. మనం జనవరి 3 తారీఖు అనేది ఫిక్స్ చేసుకున్నాము, అది మాత్రం ఫిక్స్. అప్పటికల్లా ఇలాంటి 2 days అప్పుడప్పుడు కొలాప్స్ అయినా కానీ మళ్ళీ లైఫ్ లో మళ్ళీ కొలాప్స్ కాకుండా, నా లైఫ్ లో 3 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 53 days నేను మంచిగా చేసి ఒక 2-3 days నేను ఖరాబ్ చేసినంటే అది నా మిస్టేకే. సో అలాంటి మిస్టేక్ మళ్ళీ చేయొద్దు నేను. సో మళ్ళీ చూడండి, రేపటి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ డైలీ వీడియోస్ పెడతాను. సో నా సైడ్ నుంచి నాకు ఆత్మ సంతృప్తి ఒప్పుకోలేదు, నా ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ యాక్సెప్ట్ చేయలేదు. తప్పు చేసి ఏదో జెన్యున్ చేస్తున్నాను పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే జెన్యున్ నేను చెప్తున్నాను. సో మనం మిస్టేక్ చేయొద్దు, మిస్టేక్ చేస్తే ఒప్పేసుకోవాలి. నేను హెల్త్ ప్రికాషన్ చేస్తున్నా కాబట్టి. సో మిస్టేక్ అంటే నేను 2 days నేను వర్కౌట్, హెల్తీ ప్రికాషన్స్ పాటించలేదు, అదే మిస్టేక్. సో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో. నమస్తే అందరికీ, లవ్ యూ ఆల్.